హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ రోజు మీకు న్యూజిలాండ్ లోని రోట్రోవా అనే ఊర్లో ఒక సూపర్ థ్రిల్లింగ్ ప్లేస్ ని చూపించబోతున్నాను. ఆ ప్లేస్ ని స్కై లైన్ రోట్రోవా అంటారు. ఈ ప్లేస్ ఫ్యామిలీస్ కి, కిడ్స్ కి, ఇంకా అడ్వెంచర్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. ఇందులో ఫస్ట్ మనం చూసేది గండోలా రైడ్. ఈ కొండ మీదకి వెళ్ళాలంటే ఈ రైడ్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎక్కాము. ఇందులో ఆల్రెడీ కేబుల్ కార్ అన్నమాట. ఆ మౌంటైన్ టాప్ కి రీచ్ అవ్వాలంటే ఈ కేబుల్ కార్ లోని మనం రైడ్ చేయాలి. ఇదే కేబుల్ కార్ అడ్వెంచర్. ఇందులో కూర్చుంటే భయం ఏది కానీ బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది. ఇందులో కూర్చుంటే రోట్రోవా సిటీ, లేక్, ఇంకా పెద్ద పెద్ద కొండలు అన్ని చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఇది ఒక మినీ హిల్ స్టేషన్ రైడ్ లాగా అనుకోండి. ఇందులో కూర్చుంటే భయం ఏదిలేండి, క్లోజ్డ్ ఉంటది మొత్తం అంతా కూడా, గ్లాస్ విండో అన్నమాట. మనకి ఇండియాలోని కూడా మనాలి అలాంటి ప్లేసెస్ లో ఉంటాయంట. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కాను ఈ రోజు. మన బుడిదైతే చాలా హ్యాపీ ఇలాంటివి. నాకు ఇలాంటి పెద్ద పెద్ద హిల్స్ అన్న, వాటర్ అన్న భయము, కానీ న్యూజిలాండ్ లోనే అవే ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కితే ఎలా అనిపించింది మీకు? ఎక్కడ ఎక్కారు, ఏ ప్లేసో కమెంట్ చేయండి. ఇంతకీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ తో పాటు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. అవన్నీ మీకు రీచ్ అవ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఈ రోట్రోవా అనే ఊర్లో ఇంకొన్ని ప్లేసెస్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను వీడియో, మీరు చూడండి. చూడకపోతే చాలా బాగుంటాయి ఈ ప్లేసెస్. సో మొత్తానికి అక్కడ ఎక్కేసి హిల్ మీదకైతే వచ్చాము. ఈ గ్లాసెస్ లోపల నుంచి వీడియో తీయడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు, కానీ బ్యూటిఫుల్ వ్యూ ఉందండి. జాగ్రత్తగా మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేసింది. ఇప్పుడు ఇక్కడ దిగి అసలు ఈ ప్లేస్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయేది స్కై స్వింగ్ అండి. ఉయ్యాలూగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇష్టమే కదా. కానీ ఇక్కడ నేను చూపించబోయే ఉయ్యాలు ఎక్కారంటే మాత్రం దెబ్బతో భయపడిపోతారు. ఇంకెప్పుడు ఉయ్యాలు ఎక్క, అలాంటి ఉయ్యాలు ఇది. మీరే చూడండి. ఈ ఉయ్యాల్లోని ఇప్పుడు ముగ్గురు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళకి మంచి అడ్వెంచర్ అన్నమాట. పై వరకు తీసుకెళ్లి ఒక్కసారి ఊపేస్తుంది, ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. అంత బాగా చెప్తున్నావు, ఎక్కేవేటక్క అనుకోకండి. ఎక్కలేదు, కానీ మన ఊర్లో రంగుల రాట్నం ఎక్కితేనే భయం నాకు. ఇది ఎక్కుతాను చెప్పండి? మీరు అలా చూస్తూ ఉండండి, ఎంత పైకి తీసుకెళ్తాడో. అసలు చాలా చాలా గుండె ధైర్యం కావాలన్నమాట ఇలాంటి ఉయ్యాలు ఊగాలంటే. ఈ ఉయ్యాలు ఎక్కారనుకోండి, మంచి వ్యూ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ గా ఉంటది. చూడండి అసలు ఈ ఉయ్యాలని ఎంత ఎత్తు నుంచి కట్టారో మీకు చూపిస్తాను. దీన్నే స్కై స్వింగ్ అంటారు. అంటే ఆకాశం అంత ఎత్తు నుంచి ఉయ్యాలు ఊపేస్తారు. ఆ ముగ్గురు పైకి వెళ్ళారు, ఇప్పుడు చూద్దాము. అమ్మో అమ్మో, చచ్చిపోయారు జనాలు. చూసారా ఎలా ఊగారో? అలా సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు కదా, ఆపండి రోయ్ అని. అలా అన్నా కూడా ఇక్కడ ఆపడానికి కుదరదు. నచ్చిందా మీకు స్కై స్వింగ్? ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తుంది లూజ్ రైడ్స్. ఇదేమో మోస్ట్ ఫేమస్ ఫన్ రైడ్ అండి. ఈ హిల్ ఎక్కిన తర్వాత మనం తప్పకుండా ట్రై చేయాల్సిన రైడ్ అయితే ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ బోర్డు దగ్గర నించొని ఫోటోలు తెగ తీయించుకుంటున్నారు. లొకేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. వెనకాతల హిల్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. మనం ఇందాక రైడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ లూజ్ రైడ్స్ అనేవి ఒక కార్ట్ లాగా కనిపిస్తాయి. దీనికి ఇంజిన్ ఉండదు, జాగ్రత్తగా దాంట్లో కూర్చొని అలా రైడ్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోవడమే. ఇక్కడ 3 రకాల ట్రాక్స్ ఉంటాయి. బిగినర్స్ కి ఒక ట్రాక్, ఇంటర్మీడియట్ లెవెల్ కి ఒక ట్రాక్, అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ కి ఒక ట్రాక్. 6 years బిలో పిల్లలు ఎవరైనా గానీ పెద్దవాళ్ళతో కలిపి రైడ్ చేయొచ్చు. ఈ రైడ్ సేఫే, భయపడాల్సిన అవసరం లేదు. చాలా ట్విస్టీగా ఉంటది అనమాట ట్రాక్. హెల్మెట్స్ కూడా ఇస్తారు, సేఫ్ గా ఉంటది. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా రైడ్ చేయాలో, భయపడాల్సిన అవసరం లేదు. చూడండి అందరూ ఎలా రైడ్ చేస్తున్నారో. ఇక్కడ నుంచి ఉంటే అందరు కనిపిస్తారనమాట, లైన్ గెలిపోతుంటారు. ఇందులో కూర్చోబెడితే చిన్నపిల్లల మొహాలు కలకలలాడిపోతున్నాయి. ఇక్కడ నుంచి రోట్రోవా వ్యూ అంతా కూడా చాలా బాగుంది. ఫొటోస్ తీసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అన్నమాట. వీడియోలో కన్నా బయట ఇంకా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తున్న రైడ్ జిప్ లైన్. చెట్ల మధ్యలో నుంచి పక్షుల్లాగా అలా ఎగురుకుంటూ వెళ్ళిపోయినట్టుంటది. ఇది కూడా మంచి అడ్వెంచర్ అండి. ఇది కొంచెం భయంగా అనిపిస్తుంది. ఈ హిల్ మీద నైట్ రైడ్స్ కూడా ఉంటాయండి. నైట్ టైము లైటింగ్ బాగుంటదంట, రైడ్ కూడా ఉంటదంట. అంటే ఆ ట్రాక్ మీద కలర్ఫుల్ లైట్స్ ఉంటాయి. ట్రాక్ కూడా చాలా ట్విస్టీగా ఉంటది కాబట్టి మంచి అడ్వెంచర్ అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి అలా కిందకి నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళకి వాల్కనిక్ హిల్స్ వైనరీ ఉంటది. ఇంకా ఫుడ్ కూడా బాగుంటది. కేఫ్, హాట్ చాక్లెట్, ఫ్రైస్, పిజ్జాస్ అన్ని ఉంటాయి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ లో. ఇది ఫ్రీ ఎంట్రీ కాదండి, పెయిడ్ ఎంట్రీ. కాంబో పాసెస్ కూడా తీసుకోవచ్చు.
రైడ్స్ కి అండ్ గండోలాకి. ఇది ఇయర్ మొత్తం ఓపెన్ చేసే ఉంచుతారు. ఈవెన్ లైట్ ట్రైన్స్ పడినా కానీ ఇది ఓపెన్ లోనే ఉంటది. మనలాగా ఇండియా నుంచి వచ్చిన టూరిస్టులకి ఇది ఒక మంచి ప్లేస్ అండి. ఎందుకంటే అడ్వెంచర్ ఉంటది అండ్ నేచురల్ వాక్ కూడా ఉంటది. ఈ లొకేషన్ అంతా చాలా చాలా బాగుంటది. చూడండి ఎక్కడ నుంచి ట్రాక్ చూస్తే ఎలా కనిపిస్తుందో. ఈ ప్లేస్ లోనైతే ఇండియన్ ఫుడ్ అయితే దొరకదు. తప్పదు అనుకుంటే గనక మనం ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే కొంచెం స్నాక్స్ అరేంజ్ చేసుకుంటే బెటర్. న్యూజిలాండ్ లో రోట్రోవా అనే ఊర్లో ఈ ప్లేస్ ని అంటే స్కై లైన్ ని నేను చూసాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే సజెస్ట్ చేస్తున్నాను ఎవరైనా ఈ ప్లేస్ కి కనుక వెళ్తే తప్పకుండా స్కై లైన్ ని ఒకసారి విజిట్ చేయండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగుంటది. మరి న్యూజిలాండ్ లో ఉన్న మరిన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ని విజిట్ చేయడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. మీ కామెంట్ ని కూడా తెలియచేయండి. అసలు ఇక్కడ నుంచి బ్యూటిఫుల్ వ్యూ చూడండి. అసలు ఎంత బాగుందో, కళ్ళు పట్టవు అంత బాగుంటది. న్యూజిలాండ్ నిజంగా చాలా బ్యూటిఫుల్ కంట్రీ అండి. ఎక్కడ చూసినా గ్రీనరీ, నేచర్, పెద్ద పెద్ద కొండలు, సముద్రాలు. అందుకని బీచ్లు ఎక్కడ చూసినా అవే. వీలైనంత వరకు మీకు బీచ్లు చూపిస్తూనే ఉన్నాను. మీరు కూడా ఈ నేచర్ ని చూసి కొంచెం రీఫ్రెష్ అవ్వండి. ఇప్పుడు మేము కింద నుంచి గండోలా ఎక్కి ఈ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా పైకి వచ్చాం కదా, సేమ్ అలానే మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు వ్యూ అన్నమాట ఇది చాలా చాలా బాగుంది. మన బుడ్డిది చాలా హ్యాపీ అన్నమాట ఇలాంటివి ఎక్కితే. ఇంకా టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతోని మళ్ళీ కలుద్దాము. ఉంటాను.